వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి తెలంగాణలో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండగా త్వరలోనే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సుమారు 6 నెలల పాటు కోడ్ అమల్లో ఉంటుంది. దీని కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 11న ఫలితాలు వచ్చిన వెంటనే కోడ్ ముగిసిపోయిందని ప్రకటించింది ఈసీ. అప్పటికే దాదాపు 100 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండడంతో అనేక పథకాల అమలు నిలిచిపోయింది. వాటికి రూట్ క్లియర్ అయినట్టే అని అంతా భావించినా పంచాయతీ ఎన్నికలు రావడంతో మళ్లీ తెలంగాణలో కోడ్ అమల్లోకొచ్చింది. అవి పూర్తయి పాలక మండళ్లు కొలువుదీరాయి. ఇటు కేబినెట్ కూడా విస్తరించారు సీఎం కేసీఆర్. పాలన గాడిలో పడుతుందనుకునే లోపే మరో సంగ్రామానికి తెరలేచింది. లోక్సభ ఎన్నికల నగారా మోగింది. సిఈసి షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మళ్లీ ఎలక్షన్ కోడ్ అమల్లోకొచ్చింది. మార్చి 10న దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చిన కోడ్ మే 23న ఫలితాలు ప్రకటించే వరకు అమల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పేరుతో 100 రోజులు, పంచాయతీ ఎన్నికల సమయంలో మరో నెల రోజులు, మండలి ఎన్నికల నేపథ్యంలో మరో 15 రోజులు, పార్లమెంట్ ఎన్నికలతో మరో 2.5 నెలలు కోడ్ అమల్లో ఉంటుంది. దాదాపు 6 నెలలకు పైగా తెలంగాణలో కోడ్ అమల్లో ఉండడం ఓ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 11న జరిగే తొలి విడత ఎన్నికల్లోనే తెలంగాణలో పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఉండే గ్యాప్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అలా జరగకుంటే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక మరో నెల రోజుల పాటు కోడ్ను భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత లేదన్నా వాటికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన చూస్తే దాదాపు 10 నెలలకు పైగా ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కుతుంది.